దక్షిణ భారతదేశం నుంచి దేశానికి తొలి ప్రధానమంత్రిని అందించిన జిల్లా కరీంనగర్. అంతేకాదు ఎందరో మేధావులు ఇక్కడి నుంచి రాజకీయంగా ఎదిగి రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ముఖ్యంగా మానవతా విలువలకు పట్టం కడుతూ అవినీతికి దూరంగా ఉన్న నేతలెందరో కరీంనగర్ జిల్లాకు పేరు తెచ్చారు. దేశిని చిన్నమల్లయ్య సాదాసీదాగా జీవనం గడిపిన కమ్యూనిస్టు నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇందుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవలు అందించారు. ఆ ప్రాంతాన్ని కమ్యూనిస్టులకు కంచుకోటగా మార్చారు. తర్వాత కొన్నాళ్లకి టీఆర్ఎస్ లో చేరిన దేశిని ఆ పార్టీ తీరు నచ్చలేదంటూ బయటకొచ్చారు. తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కమ్యూనిస్టు నేతగా 5 దశాబ్దాల పాటు పనిచేసిన నేత చెన్నమనేని రాజేశ్వరరావు 1957లో చొప్పదండి నుంచి పీడీఎఫ్ తరపున తొలిసారి పోటీ చేసి గెలిచారు. ప్రజాప్రతినిధిగా జనం అభిమానాన్ని పొందిన రాజేశ్వర్ 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక కాంగ్రెస్ నేతల విషయానికొస్తే మేచినేని సత్యనారాయణ అలియాస్ ఎంఎస్ఆర్ జిల్లాలో పేరున్న నేత. రామడుగు మండలం వెదిర గ్రామంలో జన్మించిన ఎం సత్యనారాయణరావు యువజన కాంగ్రెస్ నేతగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంతో పాటు అనేక పదవులు దక్కించుకొని ప్రజలకి సేవ చేసిన నేతల్లో జి వెంకటస్వామి పేరు మోసిన నేతగా గుర్తింపు పొందారు. సిద్దిపేట నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా 4 సార్లు విజయం సాధించారు. పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా మారడానికి కాకా కృషి అభినందనీయం. కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు తన సొంత ఇంటిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఇచ్చేసి పార్టీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. 2009 ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి తప్పుకున్న కాక తన వారసులు వివేక్, వినోద్లకు ప్రజలకు సేవ చేసే బాధ్యత అప్పజెప్పారు. బుగ్గారం నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే చొప్పదండి ఎమ్మెల్యేగా పనిచేసిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సానా మారుతి రాజకీయాలు నచ్చక తప్పుకున్నారు. వీరితో పాటు ప్రస్తుతం భౌతికంగా జనం మధ్యలో లేని చాలా మంది నేతలు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. వారిలో పివి నరసింహారావు అగ్రభాగాన్ని నిలుస్తారు. పాములపర్తి వెంకట నరసింహారావు స్వస్థలం భీమదేవరపల్లి మండలం వంగర. కొన్నాళ్లకు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పివి కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. మరో ముఖ్య నేత శ్రీపాదరావు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. 1999లో నక్సల్స్ దాడిలో చనిపోయారు శ్రీపాదరావు.